ఆంధ్రప్రదేశ్ కావాల్సినంత అన్నారు. సో అదంతా అంటే ఆయన మనసుకి మద్దతు ఇచ్చారు. ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకుంటాం. కానీ సార్ట్అవుట్ చేసుకునే లోపల ఆలోచిస్తున్నారంటే ఎంత అవగాహన చేసుకోవాలి, ఏమేమి ఉన్నాయి లోపల, ఏమేమి లోపాలు ఉన్నాయి, ఎంత నిధులు రావాల్సిన నిధులు ఉన్నాయి, వీటన్నిటిలో చాలా లోతైన అధ్యయనం ఎక్సైజ్ జరుగుతుంది. సో చేసినప్పుడు రేపు మటుకు ఉప్పాడ తీర ప్రాంతం ఎందుకు కోత గురవుతుంది దానికి ఎక్స్పర్ట్ అనాల్సి నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ బృందం కూడా వస్తుంది చెన్నై నుంచి. సముద్ర కోత గురవుతున్న ఉప్పాడ తీర ప్రాంతాన్ని దాన్ని చర్యలు తీసుకుంటే దాన్ని మనం రక్షించుకోగలం. లేదంటే అక్కడ ఉన్న గ్రామాన్ని తరలించాలా, లేదా భవిష్యత్ నెక్స్ట్ 10-20 years లో ఎంత గ్రామం వరకు పోతుందని ఒక అధ్యయనం చేయాలి. దానికి వస్తాను నేను క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నాను. సో నా విన్నపం పడేదంటే రేపు పొద్దున రైతులతో ఈ ఫీల్డ్ స్టడీకి క్షేత్రస్థాయి పర్యటనకి అక్కడున్న యువత కూడా సహకరించుకోవాలని కోరుకుంటున్నాను. నేను కూడా దయచేసి మీరు సహకరిస్తే నేను సజావుగా నాతో పాటు కూర్చొని అటువంటి చూస్తూ తీవ్రత మూడు ఉంది భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాను. మెయిన్ ఇంకొకటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సైంటిఫిక్ టెంపర్ అంటే ఎంత అభివృద్ధి వ్యక్తున్నారు. మనకి బ్రెయిన్ డ్రైన్ ప్రతిసారి ఎక్కడ చూసినా సరే ఏ కంపెనీలో ప్రపంచంలో సీఈఓస్ ఉంటారు. ఏ సీఈఓ చూసినా తెలుగు వ్యక్తి భారతీయులు ఉన్నారు. అలాంటి తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో అలాంటి చూసుకుని 2007కి బ్రెయిన్ డ్రైన్ ఆపాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్న ప్రతిభా సమర్థత ఉన్న యువత అది మన దేశానికే ఉపయోగపడాలి, మన రాష్ట్రానికి ఉపయోగపడాలి. దాంట్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళని అభినందించింది ఏంటంటే మీరు రూరల్ యూత్ కి సంబంధించి ఎలా ట్యాప్ చేయాలంటే వాళ్ళకి ప్రపోజల్ పట్టుకొచ్చారు. మల్లా యూనివర్సిటీ నుంచి ఆవిడ రిక్వెస్ట్ అంటే మీరు చాలా మంది పీజీ స్టూడెంట్స్ రీసెర్చ్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకునేవు ఉదాహరణకి ఉప్పాడ తీర ప్రాంతానికి ఎక్కడ ఉన్నాయి మన విదేశాల నుంచి ఇక్కడి నుంచి కంటే కూడా పక్క రాష్ట్రం. సో మనలో ఉన్న రీసెర్చ్ బెంగళూరు మన వ్యక్తులు చూస్తే దీనికి సంబంధించి అన్ని మన వైజ్ఞానిక రంగంగా లేదంటే అగ్రికల్చర్ కావచ్చు, రకరకాల విధానాలు వారి అనుభవానికి లేదంటే వారి రీసెర్చ్ ఓరియంటెడ్ ఎబిలిటీ వారి యాప్టిట్యూడ్ మన ముందుకి కాంట్రిబ్యూట్ చేయాలని కోరుకున్నాను. సో నేను బిల్డింగ్ అండ్ Mangalgiri in future with students who are willing to support for this program. So, అలాగే నిన్న ప్రత్యేకించి మనం దృష్టి కూడా తీసుకొస్తున్నాం. ఇందాక మీరు లేరు, అది ప్రత్యేకించి ఒక పర్టికులర్ టైం ఫిక్స్ చేసుకుంటే నిన్న మనం మీకు నేను క్యాబినెట్ మీటింగ్ నుంచి నేను మంగళగిరి వస్తా ఉంటే అక్కడ ఒక అమ్మాయిని ఒక మిషనగిరికి ఒక ఇది ఇచ్చారు, పెటిషన్ ఇచ్చారు. ఇట్లా కూర్చోబెట్టి వాళ్ళ అమ్మాయిని ఈ కొంచెం 9 months బ్యాక్ కిడ్నాప్ చేశారండి. పేరేంటి జయ కాబట్టి సో భీమవరం వాస్తవ్యంలో వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళ ఇంకొక కూతురుని తీసుకొచ్చి ఇట్లా నా బిడ్డని 9 నెలల క్రితం కిడ్నాప్ చేయాలని తీసుకెళ్ళిపోయారు. తేజస్సు నేను బాబా అక్కడ చదువుకుంటా ఉంటే ఏ కాలేజ్ చదువుకుంటా ఉంటే లో డ్రాప్ మీద పడేసి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా ఆచూకు తెలియదు అని వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళ గురించి చెప్పిన బాధపడుతూ ఉంటే వెంటనే స్థానిక విజయవాడ ఉన్నతాధికారులకి స్థానికంగా ఉండే మాచం చేయ గారికి కమిషనర్ పోలీస్ గారికి చెప్పాను. బట్ ఎంత అద్భుతంగా చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ విజయవాడ సిపి గారు కానీ మొత్తం పోలీసు బృందం పార్టీ హాస్లో వాళ్ళని పనిచేస్తున్నారు. కేరళ పట్టుకుని వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, స్పెషల్ టీమ్ పెట్టారు. కేరళ వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు. ఫైనల్ జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూ ట్రేస్ అవుట్ చేశారు. జమ్మూలో ట్రేస్ అవుట్ చేసి ఈ రోజున వెంటనే మనం ఆ టీం వెళ్ళే లోపు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ వెల్లూరు వచ్చే పార్టీకి. బట్ ఇన్ ద మీన్ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఆ అమ్మాయి ఎక్కడో వెళ్ళి
పట్టుకుంటే అమ్మాయి ఫోన్ కూడా మార్చేశారంట. ఈ న్యూస్ ఎప్పుడైతే వాళ్ళ మదర్ నాకు ఇచ్చారో ఇట్లా నవ్వుకి దాని దృష్టికి తీసుకొచ్చారో అది వెంటనే వాళ్ళు అబ్బాయి ఎల్లటి పోయి తీసేసారు. అమ్మాయిని బాగా ఇబ్బంది పెడుతున్నాను, వచ్చేస్తున్నాను అంటే వాళ్ళు అబ్బాయిని కూడా చెప్పు మీ దగ్గర మీకు భవిష్యత్ తెలియజేస్తాను, మీరు ఉన్నామని తెలియజేస్తే కూర్చోబెట్టి చెల్లెలు రోజు అడ్రస్ తెలియజేశారు. పైన రావద్దంటే చెల్లెలు మా అయ్యా ఓట్లు చేయాలంటే పోలీసు ఇద్దరిని విడిగా పట్టుకొస్తున్నాను. ఇప్పుడు ఏం జరిగింది తెలియక కారణంలో వెతుకుతాను. ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక తల్లి తాలూకు వేదన ఏడుపు కథ 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు బాగుపడ్డారు. అంటే అదే ప్రభుత్వం ఇదే పోలీసు ప్రభుత్వం కనుక అనుకుంటే చేయగలదానికి వచ్చిన నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో 30,000 సంవత్సరాలు 30,000 ఆడపిల్లలు అదృశ్యం అయిపోయి రకరకాల కారణాల వల్ల దాని మీద మనకి ఏం చేయలేదు మనం ఈ రోజున. దాంట్లో భాగంగానే నాకు చాలా కదిలి మన బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ రోజున నేను ఒకటే చెప్పాను పెద్దలు కూడా, ఇది మీరు ఒక కేసు స్టడీగా చేయాలి, మీరు మొదలవుతూ దయచేసి రిక్వెస్ట్. ఎందుకంటే మీరు ఎక్కడో చోట చాలా కదలిక మొదలైతే తప్ప పెద్దది అవ్వలేదు. సో ఫ్యూచర్ లో కూడా నేను అనుకుంటున్నది ఏంటంటే నాకు రోజున మనస్ఫూర్తిగా మీడియా సమక్షంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను నేను అభినందిస్తున్నాను. మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు మనస్ఫూర్తిగా. మీరు ఇంత స్విఫ్ట్ యాక్షన్ తీసుకోవడం వల్ల ఒక విశ్వాసం పెరిగింది. అలాగే ఆడపిల్లల తల్లిదండ్రులకు కానీ ఆడపిల్లలకు కానీ ఎవరికైనా సరే ఈ లవ్ ట్రాప్స్ ఏదైనా వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు వాళ్ళ సరైన విత్తనం లేదా అనేది మీరు ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే 24 hours తర్వాత అమ్మాయి మిస్ అయిందంటే దొరకడం చాలా కష్టం, మర్చిపోమంటారు. 48 hours అయితే ఇంక మీరు మర్చిపోయి వెళ్ళిపోతారో తెలియదు, బాంబు వెళ్ళిపోతారో తెలియదు, బెంగళూరు వెళ్ళిపోతారు, ట్రేస్ అవుట్ చేయలేమని చాలా సార్లు పోలీసు వ్యవస్థ నిస్సహాయపడుతుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ పోలీసుని అభినందించాల్సింది 9 నెలలు మిస్ అయితే పట్టుకోగలిగారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఏపీ పోలీస్. అంత పట్టుకున్నది నాకు సర్ప్రైజ్ అనిపించింది. నాకు మిడ్ నైట్ చెప్పాను, ఇట్లా వచ్చింది ట్రేస్ అవుట్ చేసాం అంటే వెంటనే రేపు రివ్యూ మీటింగ్ మధ్యలో మాట్లాడతామని చెప్పాను. సో కమిషనర్ పోలీస్ గారిని కూడా అభినందించాను, విజయవాడ కమిషనర్ పోలీస్ గారిని. సో మాకున్న కోరిక అంటే నేను భవిష్యత్తులో కూడా క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లాల్సింది ఏంటంటే అసలు ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యమైంది